హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. 6 months కంటే తక్కువగా సర్వీస్ ఉన్నప్పుడు పిఎఫ్ విత్డ్రా చేసుకునే దానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ చాలామందికి ఉండే సందేహం ఏంటంటే, మా యొక్క సర్వీసు 6 months కంటే తక్కువగా ఉంది, ఇలా ఉన్నప్పుడు నేను పెన్షన్ ఎలా విత్డ్రా చేసుకోవాలి అని అంటూ ఉంటారు. సో ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం పిఎఫ్ అనేది మనం 1 month డ్యూటీ చేసినా, 6 months 60 years డ్యూటీ చేసినా పిఎఫ్ అమౌంట్ ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే దానికి అవకాశం మనకు ఉంది. కానీ ఈపీఎస్ అమౌంట్, ఎంప్లాయీ పెన్షన్ అమౌంట్ని మనం విత్డ్రా చేయాలంటే కనీసం ఏదైనా ఒక కంపెనీలో 6 months ఎబో సర్వీస్ అయితే చేసి ఉండాలి. అప్పుడే మనము పిఎఫ్ మరియు పెన్షన్ని విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఒక అకౌంట్ ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వీరి యొక్క సర్వీస్ ఎంత ఉంది, ఇప్పుడు వీరికి పెన్షన్ అప్లై చేస్తున్నప్పుడు ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు వ్యూ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యూ మీద క్లిక్ చేసి సర్వీస్ హిస్టరీ చూడాలి. వీరి యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సర్వీస్ హిస్టరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే సుమారుగా వీళ్ళు ఇక్కడ ఒక 3.5 months అయితే డ్యూటీ చేయడం జరిగింది. సో మనకు రూల్ ఏంటి, పెన్షన్ విత్డ్రా చేసుకోవాలంటే కనీస సర్వీసు 6 months అయితే పూర్తి అవుతేనే పెన్షన్ మనము విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు వీరు 3 months అంటే బిలో 6 months సర్వీస్ ఉంది కాబట్టి పెన్షన్ మనము అప్లై చేయలేము. చూడండి, పెన్షన్ అప్లై చేసేటప్పుడు మనకి ఈ విధంగా ఎర్రర్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి చూపిస్తాను. సో 6 months కంటే తక్కువగా ఉన్నా ఇలానే వస్తుంది. ఒకవేళ మీ సర్వీసు 9.5 years అంటే 9 సంవత్సరాల 5 నెలలు పూర్తయినా కూడా ఇదే విధంగా ఎర్రర్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ మనకు క్లెయిమ్ ఫామ్ 31 అనేది కనిపిస్తూ ఉంటుంది. 31/19/10C దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫై చేయమంటుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫై చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరిగింది. దాని తర్వాత ఇక్కడ మనము క్లిక్ చేయాలి. ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ నుండి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. యూఏఎన్ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబర్ అలా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగు, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫామ్ 19 అనే ఆప్షన్ ఉంది కదా, ఇది 1 month డ్యూటీ చేసినా మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో దీనికైతే ఎటువంటి లిమిట్ అయితే లిమిటు కండిషన్స్ అయితే ఏమీ లేవు. సో కండిషన్స్ అనేవి ఓన్లీ ఇక్కడ ఫామ్ 10C ఉంది కదా, పెన్షన్ అప్లై చేసేటప్పుడు మాత్రమే మనకు కొన్ని షరతులు అయితే వర్తిస్తాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ 10C మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, టోటల్ సర్వీసెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9.5 years సర్వీస్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అంటే మీరు ఉద్యోగము 6 నెలల కంటే తక్కువగా చేసినా ఇలానే చూపిస్తుంది అనమాట. పెన్షన్ విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉండదు. మినిమము సర్వీసు 6 months పూర్తి అవుతేనే పెన్షన్ విత్డ్రా చేయొచ్చు. ఇన్ కేస్ మీ యొక్క సర్వీసు 9.5 years దాటింది, అప్పుడు కూడా ఇలానే చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మీ సర్వీసు 10 years సర్వీస్ పూర్తవుతుంది కాబట్టి పెన్షన్ విత్డ్రా చేసుకునే దానికి అవకాశం ఉండదన్నమాట. ఓకే, మీ వయసు 58 వచ్చిన తర్వాత పెన్షన్ అప్లై చేసుకుంటే ఈపీఎఫ్ నుండి ప్రతి నెల పెన్షన్ అయితే వస్తుంది. సో ఇది చాలామందికి ఉండే సందేహం. సో ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అందిందనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.